నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మలివిడత శాంతి చర్చలకు పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ప్రతినిధులు. రేపు ఇస్లామాబాద్ లో సమావేశం. ఇరాన్ బృందం రాకపై సందిగ్ధత. హర్ముజ్ లో ఇరాన్ కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న యుఎస్ దళాలు. తమ హెచ్చరికలను పట్టించుకోలేదని చర్యలు. తీవ్రస్థాయిలో మండిపడిన టెహ్రాన్. తమిళనాడు బాణాసంచా పరిశ్రమ పేలుడులో 23కి చేరిన మృతులు. మరో 4 పరిస్థితి విషమం. కొనసాగుతున్న సహాయ చర్యలు. భూపాలపల్లి జిల్లాలో నేడు రేవంత్ పర్యటన. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు పరిశీలించనున్న సీఎం. అనంతరం రైతు భరోసా నిధుల విడుదల. జగిత్యాలలో నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ. కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సహాయం. డ్వాక్రా సభ్యురాలికి 2 లక్షల రుణం ఇవ్వాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీలకు వడ్డీ మినహాయింపు. వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్య కేసును ఛేదించిన పోలీసులు. కుట్రదారుడు నిత్యానందరెడ్డిగా వెల్లడి. మృతుడి ఇంట్లో దొరికిన 100 కోట్ల ఆస్తి పత్రాలు. అమెరికా లూసియానాలో సొంత కుటుంబంపై వ్యక్తి కాల్పులు. 8 మంది చిన్నారులు సహా 10 మంది మృతి. నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించేందుకు చేపట్టిన మొదటి విడత చర్చలు విఫలమవడంతో రెండో దశ చర్చలకు అమెరికా సిద్ధమైంది. శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు ఇవాళ పాక్ వెళ్లనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం ఇరు దేశాల ప్రతినిధులు ఆయా అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. అయితే తమ బృందం చర్చలకు వెళ్లడంపై ఇరాన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్దమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించారని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే మలివిడత చర్చలపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందనేదీ రాలేదు. తమ ప్రతినిధులు పాక్కు చేరుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఇస్లామాబాద్లో 2వ దఫా చర్చలకు పాక్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నగరంలో వేల కొద్దీ అదనపు బలగాల్ని మోహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన బృందమే మలి దఫా సంప్రదింపుల్లోనూ పాల్గొంటుందని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉంటారు. అణ్వస్త్రాల తయారీ, హర్మూజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మలి విడత చర్చల వైపు యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఈ మేరకు తాజాగా హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించిన ఇరాన్ కార్గో నౌక టౌస్కాను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఆగమని తమ యుద్ధ నౌక చేసిన హెచ్చరికల్ని ఆ నౌక బేఖాతరు చేసిందని అమెరికా దళాలు తెలిపాయి. ఈ మేరకు టౌస్కా నౌకను మెరైన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా చర్య రెండో విడత చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు టెహ్రాన్ కూడా పంతం వీడటం లేదు. హర్మూజ్ రాకపోకల్ని అడ్డుకుంటోంది. ఫలితంగా చాలా నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాము ప్రయాణించని హర్మూజ్ జలసంధిలో ఇతరులు ప్రయాణించడం అసాధ్యమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. చర్చల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు అమెరికా, ఇరాన్ మధ్య విభేదాల్ని తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు అరాక్చీకి తెలిపారు. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై టెహ్రాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా చర్యను దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ దీనిపై అతి త్వరలోనే దీటైన సమాధానమిస్తామని హెచ్చరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తమ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి లోపలికి ప్రవేశించడం ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. ఈ ఉద్రిక్తత కారణంగా పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఇరు దేశాల మలివిడత శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుండగా తదుపరి చర్చలు సాగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
లెబనాన్లో గత శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడిలో హెజ్బొల్లా కమాండర్ అలీ రెడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బింట్ జబెల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. అటు ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికి సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉప మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు. తమిళనాడు విరుద్నగర్లోని బాణసంచా తయారీ పరిశ్రమలో నిన్న జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. తీవ్రంగా గాయపడిన మరో 6గురిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులు ముడి పదార్థాలను సిద్ధం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 3 గదులు పూర్తిగా నేలమట్టమవగా పక్కనే ఉన్న ఇతర కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 100 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో బాణసంచా నిరంతరం పేలుతూనే ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి డ్యామ్ సైట్ పరిశీలిస్తారు. ఆ తర్వాత అంబటిపల్లిలోని ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందెల బ్యారేజీల పునరుద్ధరణపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. అక్కడే సీఎం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాటార మండలం నస్తురపల్లిలో బహిరంగ సభలో పాల్గొని రైతు భరోసా 2వ విడత నిధులు విడుదల చేయనున్నారు. గత నెల 23వ తేదీన మొదటి విడతగా ఎకరం వరకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. దాదాపు 3,590 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. 2వ విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. సుమారు 5,653 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ సభకు గులాబీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,00,000 మందికి తగ్గకుండా జనాలను సభకు తరలించేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో బహిరంగ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో జగిత్యాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం 4:45 ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయం హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బీఆర్ఎస్ జగిత్యాల పార్టీ కార్యాలయానికి వెళ్తారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో కేసీఆర్కు గులాబీ నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొంటారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి కేసీఆర్ సభకు వెళ్తారు. ఏడాది తర్వాత కేసీఆర్ సభలో మాట్లాడుతుండటంతో ఏం మాట్లాడతారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఒక్కరు పట్టించుకోవట్లేదని మొక్కజొన్న రైతులు వాపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొన్నారు. 3 మంత్రులు ఒకరి కాళ్లు పట్టుకుని ఒకరు లాక్కుంటున్నారని విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీపై తుమ్మలకు సవాల్ విసిరిన ఆయన ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా వస్తారని, రుణమాఫీ పూర్తిగా చేసినట్లు రుజువు చేయగలరా అని నిలదీశారు. రైతు బంధు పేరిట 20,000 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలకు మోసం చేసింది. కార్పొరేషన్లు పెట్టిండ్రు, ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో 40 రూపాయలని ఇచ్చిండ్రా? వీళ్ళ 3 మంత్రులు ఉన్నా ఖమ్మం కొరిగిందైతే ఏమీ లేదు. ఈ 3 ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలో 3 ఒక్కసారన్నా ఆలోచించిండ్రా?
డ్వాక్రా సంఘాల మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే సభ్యురాళ్లకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా మరో 2 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు మరో ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజు ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ చేయనుంది. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. 2026-27 ఏడాదికి 1,00,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. కడపలో వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డినని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ హత్య వెనుక మరికొంతమంది పెద్దల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు దాదాపు ₹100 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు దొరికాయి. కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల విలువైన 145 ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో పాటు ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే పెద్ద దస్తగిరిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకుడు బండి నిత్యానందరెడ్డిని ప్రధాన కుట్రదారునిగా నిగ్గు తేల్చారు. నిత్యానందరెడ్డి, పెద్ద దస్తగిరి మధ్య భారీగా ఆర్థిక, స్థిరాస్తి లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు. తొలుత ఈ హత్యను రౌడీ గ్యాంగ్ల మధ్య ఘర్షణగా భావించారు. అయితే దస్తగిరితో పాటు హత్య చేసిన గ్యాంగ్తోనూ నిత్యానందరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాము నిత్యానందరెడ్డి నిర్వహిస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్లో పనిచేస్తున్నామని, తమ నాయకుడు ఆయనేనని వారు వాంగ్మూలమిచ్చారు. మరోవైపు కాల్ డీటెయిల్ రికార్డులు పరిశీలించగా నిందితులంతా హత్యకు ముందు, తరువాత నిత్యానందరెడ్డితో సంప్రదింపుల్లో ఉన్నట్లు తేలింది. హత్య చేసిన 3 గంటల తర్వాత 3 నిందితులు నిత్యానందరెడ్డిని కలవగా ఆయనే వారికి ఆశ్రయం ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ హత్య వెనుక మరికొందరు పెద్దలు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే వారి పేర్లు బయటకు రావచ్చని తెలుస్తోంది. నిందితులు ఆదిమూలపు వెంకట నరేంద్ర, రామ్గోపాల్ వర్మ నిత్యానందరెడ్డి తరపున వ్యవహారాలు చక్కబెడుతుంటారని పోలీసులు గుర్తించారు. పెద్ద దస్తగిరిని హత్య చేశాక వీరిద్దరితో పాటు ఏటూ పేరం రాజు నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను కలిసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు కుట్ర పన్నడం, నిందితులకు ఆశ్రయం కల్పించడం మొదలు మొత్తం ఘటనలో నిత్యానందరెడ్డిదే ప్రధాన పాత్ర అని పోలీసులు గుర్తించారు. నిందితులకు అవసరమైన డబ్బు, వాహనాలు అన్నీ ఆయనే సమకూర్చారని నిర్ధారణకొచ్చారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిత్యానందరెడ్డిని A13గా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మిగతా నిందితుల్లో 11 మందిని అరెస్టు చేసి ఆదివారం కడప స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కేసులో నిందితులైన పేరం రాజుపై 11, పేరం రవిపై 7, లేవాకు ఉపేంద్రరెడ్డిపై 4, అవ్వారి వెంకటేష్పై 7, పెయ్యల శివపై 2, తిరుపతి వెంకట సురేంద్రపై 3 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముఠా నాయకుడు నిత్యానందరెడ్డిపై 5 కేసులున్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నం, దాడులు తదితర నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నిందితుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేర నియంత్రణ కింద BNS సెక్షన్ 111 సబ్సెక్షన్ 1ని కూడా జోడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలోని పటపట అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకోనున్నారు. చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లో ఒకరోజు ఖర్చు ₹76 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లలో నేడు 3 పూటలా ఉచితంగా ఆహారం అందించనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా తన పుట్టినరోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకోనున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భాగస్వాములు కానున్నారు. చిన్నారుల్లో వచ్చే కంటి క్యాన్సర్ను ముందే గుర్తించడంలో ఆలస్యం వల్ల 50% మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలోపు ఈ వ్యాధిని గుర్తిస్తే చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వచ్చే నెల 17న తాడిగడపలో వైట్థాన్ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. దానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలో మంత్రి విడుదల చేశారు. ఈరోజు రెటినోబ్లాస్టమా అనే చిన్నపిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్
దీన్ని గుర్తించడం కూడా ఏంటంటే కంటిలో తెల్ల మచ్చ ఉన్న లేదా ఫ్లాష్ ద్వారా ఫోటో తీసినప్పుడు అక్కడ తెల్లటి ప్రతిబింబం వచ్చిన అది కంటి క్యాన్సర్కి సూచన కావచ్చు. వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే 99.9% పూర్తిగా ట్రీట్మెంట్ అవుతుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి పంట నేలవాలింది. 6 కాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో వరదలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షం దంచికొట్టింది. నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా సాయంత్రం వేళ ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఎండలు దంచికొట్టడం, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది వర్షం పడటం సర్వసాధారణంగా మారింది. ఈ అకాల వర్షాలతో కోతకు సిద్ధమైన మొక్కజొన్న, వరి పంట నేలవాలగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన ధాటికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో వర్ష బీభత్సానికి చేతికొచ్చిన పంట నేలపాలైంది. ఇందల్వాయి, చంద్రాయన్పల్లి, సిర్నపల్లి, సిరికొండ, కుర్దుల్పేటతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట వరద పాలవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. జరాసంగం మండలం జీర్లపల్లి, చిలేమామిడి గ్రామాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సూరారం, గండమైసమ్మ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చింతల్, పద్మనగర్లో వేర్లతో సహా భారీ వృక్షం నేలవాలింది. చెట్టు దాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరగడంతో వాటి కింద ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అస్తిత్వం అనేది గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఆవిష్కరించే ఆత్మ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాస సంకలనమైన తెలంగాణ అస్తిత్వం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఘోష్ కమిషన్ నివేదికపై విశ్లేషణ పుస్తకాలను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. చరిత్రను మననం చేసుకోవడమే అస్తిత్వం కాదని, చరిత్ర వారసత్వాన్ని భావితరాలకు ఎలా అందించాలి అనే ఆలోచన చేయాలని చక్రపాణి తెలిపారు. దక్షిణాది అస్తిత్వాన్ని ఆవిష్కరించి ఢిల్లీ ఆధిపత్యాన్ని నిలబెట్టినటువంటి ద్రవిడియన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక అస్తిత్వ పతాకకు సంబంధించినటువంటి అంశం. అది మనం పార్లమెంట్ లో చూసినాం. భారతదేశంలో అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రాంతం ఏది? అది తమిళనాడు అనేటువంటిది ఒకటి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతున్నది ఎవరు అంటే మార్వాడీలు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకు 100 సంవత్సరాల కింద పెరియార్ రామస్వామి నాయకత్వంలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ పార్లమెంటును గడగడలాడించింది? ఎందుకు నిలబెట్టింది? ఎందుకు? ఇది వాళ్ళ అస్తిత్వ ప్రకటన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళను ఆమె భర్త అత్యంత దారుణంగా నరికి చంపాడు. గుడేకలకు చెందిన రామయ్య, నరసమ్మ భార్యాభర్తలు. వారి కుమార్తె శాంతమ్మ శనివారం ఆసుపత్రిలో ప్రసవించింది. శాంతమ్మకు తోడుగా తల్లి నరసమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. మనవరాలను చూసేందుకు వచ్చిన రామయ్య అక్కడున్న భార్య నరసమ్మతో మాట్లాడుతూ ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన నరసమ్మ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నరసమ్మ కొంతకాలంగా రామయ్యకు దూరంగా ఉంటోంది. ఇదే హత్యకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. ఆదివారం ఉదయం ఓ కిరాతక తండ్రి తన కుటుంబంపైనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 7 చిన్నారులు నిందితుడి సొంత పిల్లలే కావడం గమనార్హం. షామర్ ఎల్కిన్స్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఈ అకృత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులు పారిపోయేందుకు ప్రయత్నించినా కనికరం చూపకుండా వెంటాడి వారిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
కాల్పుల అనంతరం ఓ వ్యక్తిని బెదిరించి అతని కారును అపహరించి ఎల్కిన్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించి కాల్పులు జరపగా ఎల్కిన్స్ మృతి చెందాడు. మరోవైపు అయోవా విశ్వవిద్యాలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక గొడవ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగిలి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోయంబత్తూరు బయలుదేరి వెళ్లనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. హోసూరు సమీపంలోని తాలీలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్నారు. రెండో రోజు మదురై, సాత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. టీవీకే అధినేత విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ దంపతులు పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు చెన్నైలో శనివారం ఇద్దరి తరపు లాయర్లు, సన్నిహిత జ్యోతిష్యుడి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన 250 కోట్ల సెటిల్మెంట్ ఇవ్వాలని, కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ చేయాలని సంగీత కోరారు. అయితే ఆమెకు 35 కోట్లు ఇచ్చి కుమారుడు, కుమార్తెను చూసుకునేందుకు విజయ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సంగీత, విజయ్ల విడాకుల కేసు సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది.